వేములపాటి అజయ్ గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని బతకనేయండి, మమ్మల్ని పనిచేసుకొనేయండి. కష్టపడి 5 సంవత్సరాల పాటు వైసీపీ వాళ్ళతో పోరాటం చేశాం. మేము పోరాటం చేశాం. ఇల్లు వదిలేసి కేసులు పెడితే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ నిలబడ్డాం. కూటమి ప్రభుత్వం గెలిపించడంలో మా కష్టం, మా శ్రమ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, స్థానిక కూటమిల నాయకులకి తెలుసు. మీకేం తెలుసయ్యా? అన్యాయంగా అక్రమంగా కష్టపడ్డ వారిని సాధకుల మీద దాడి చేసేదానికి రౌడీ ముక్కని తీసుకొచ్చారంటే ఈ జిల్లాలో జనసేన పార్టీని మీరు ఏం చేయాలనుకో ఉంటారు? కడుపు మండిపోతుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక పక్క మా అధ్యక్షులు ఈ 2 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న శాఖకి న్యాయం చేస్తూ ప్రజల్లో ఆయన పైన వస్తున్నటువంటి అభిమానాన్ని మేమందరం కూడా ఈ సభ్యతాల రూపంలో మాకు తోచిన విధంగా అన్ని నియోజకవర్గాలు చేస్తూ వస్తూ ఉంటే పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరం కూడా గుర్తించి ఎన్నికలకు ముందు కూడా కొంతమందికి సమన్వయకర్తలుగా, ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళకి ఇన్ఛార్జీలుగా కొనసాగించేదానికి ఆయన ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ వేములపాటి అజయ్ గారు మరి మా మీద ఎందుకు నీకు ఆ కక్ష? మమ్మల్ని తొక్కేసి ఏం చేయాలనుకో ఉంటారు? ఏం చేయాలనుకో ఉంటారు? ఈ పార్టీని, మా కష్టం, మా శ్రమని మీరు పవన్ కళ్యాణ్ గారు గుర్తించినా మీరు మాత్రం తొక్కేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాతో మాట్లాడిన రోజు కూడా చెప్పాం, మేము ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం. ఇటీవల కూడా గ్రూపుల్లో అందరితో కూడా కాల్ చేసి అందరం కలిసి పనిచేద్దాం రండి, బలంగా నిలబడదాం రండి, స్థానిక ఎన్నికలు మన కళ్ళ ముందున్నాయి, అందులో మనమందరం కూడా మన నియోజకవర్గాలు అన్ని పంచాయతీల్లో కూడా మన వంతు మన పర్సంటేజ్లో మనం పోటీ చేయాలా, మన పార్టీని బలపరచుకోవాలా. పార్టీని బలపరచుకుంటేనే రేపొద్దున మన అధినేత కష్టానికి ప్రతిఫలం చూపించిన వాళ్ళం అవుతామని చెప్పి అందరిని కలుపుకుంటా పోతుంటే ఈయన మాత్రం నిన్నటి రోజు కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఏమనంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఆయన వర్గీయులు ఎవరైతే ఆయన పెట్టుకో ఉన్నాడో ఆయన వర్గీయులు అంటున్నాం. ఎందుకంటే మేము కలుపుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కాళ్ళు పట్టుకుంటాం, కావాలంటే పార్టీ కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటూ కష్టపడే వాళ్ళకి మాత్రమే, అంతేగాని అటు ఇటు మారే వాళ్ళది కాదు. అయితే నిన్నటి రోజు జరిగినటువంటి వీడియోలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 200 సభ్యత్వాలు 300 సభ్యత్వాలు చేసిన వాళ్ళ పేర్లు చెప్పారు. కానీ మా సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక మహిళగా సొంత డబ్బులు పెట్టి 1000 సభ్యత్వాలు చేపిస్తే ఏఎంసీ డైరెక్టర్గా గుమ్మినేని వాణిభవాని నాయుడు మీకు కనిపించలేదా? మీకు కనిపించలేదా కళ్ళకి? మీ ఇష్టానుసారంగా ప్రోటోకాల్ అంటారు, ప్రోటోకాల్ అంటే మీరు పాటించరు. మిమ్మల్ని అసలు ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకనంటే క్రమశిక్షణ కమిటీ మాజీ చైర్మన్ మీరు, ప్రస్తుతం కాదు. మరి దీనికి సంబంధించి ఎవరు చర్యలు తీసుకోవాలి?